పాకిస్తాన్ తన వక్రబుద్ధి మరోసారి నిరూపించుకుంది. శాంతి చర్చలు అంటూనే భారత్ పై విషం కక్కుతోంది. తాజాగా మరోసారి భారత్ పై నిందలు వేసింది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాక్ సైన్యాన్ని రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. ప్రాంతీయంగా శాంతి సుస్థిరత్వం కోసం కృషి జరుగుతోంది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. కాల్పుల విరమణ తామే కోరామని చెప్పడంలో నిజం లేదని, భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ చర్చల కోసం ప్రయత్నించలేదు అని, దీనిపై కూడా భారత్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ అమాయకులపై దాడికి పాల్పడిందని పాక్ ఆరోపించింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారం కావాలని తెలిపింది. భారతదేశమే పాక్ లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని, పాక్ సైన్యంపైకి ఉసుగొల్పుతోందని ఆరోపించింది. భారత్ చర్యల వల్ల పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని కల్లబొల్లి మాటలు చెబుతోంది. అయితే పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేదే లేదని భారత్ తెలిపింది. అణ్వాయుధాలకు వెనక్కి తగ్గేదే లేదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇక నుంచి ఇదే తరహాలో స్పందిస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోక చాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒకే ఒక్క దాడితో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. పాకిస్తాన్ మిసైళ్లు మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన పాకిస్తాన్ మనపై ఎదురు దాడులు చేసిందన్నారు. పాకిస్తాన్ కేవలం పాఠశాలలు, ఆసుపత్రులు, గురుద్వార్లను లక్ష్యంగా చేసుకుంది. కానీ మన పాక్ గుండెల్లో బాంబు పేల్చామంటూ చెప్పుకొచ్చారు.